నా రిక్వెస్ట్ ఏంటంటే పిలిచినప్పుడు రండి, కలిసి ప్రార్థన చేద్దాం. కలిసి ప్రార్థన చేద్దాం రండి దైవజనం. అది ఈ నినాదంతో ముందుకు వెళ్తాం. ఈ శ్లోకంతో సహవాసం. ఈ ఫోన్లు ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి, అన్నీ ఎప్పుడు ఏర్పాటు చేస్తాం. ఈ కొత్త సంవత్సరంలో దేవరాజు గారు చక్కగా ఏర్పాటు చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. మనకు మంచి సౌకర్యం, ఆ బాతులు అవన్నీ కూడా బాగున్నాయి. మంచి వాతావరణం, చాలా హ్యాపీగా ఉంది కదా, చాలా మంచిగా ఉంది. దేవుని స్తోత్రాలు. ఇవే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇటు ఒకవైపు మా శాలం మినిస్ట్రీస్ తరఫున తయారవుతున్నారు. రెండవది మన అనేటటువంటిది కాకుండా అందరూ దినాన మరి దాదాపు 27 సంవత్సరాలు దైవ సేవకులు పాస్టర్ జోసెఫ్ గారు ఒక 4-5 సంఘాలు ఉంది. మంచి ఆత్మీయ యోధులు ఉన్నారు ఆయన దగ్గర. అన్ని రకాలుగా పరిచయం చేసేవారు. సువార్త చెప్తారు, పరిచయం చేస్తారు, సహకారాలు ఉంటారు, పాటలు ఆరాధనతో ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది. తర్వాత మీరు నిలబడాలి, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఈవేళ జోసెఫ్ పాస్టర్ గారు మీకు పరిచయం చేసి వర్తమానం ఇంక ఇలా కూడా తయారవ్వాలి. మీరు చాలా మంది తర్వాత అనంతరం మీరు దాన్ని నిలబెట్టుకోవాలి. ప్రార్థన కదా దైవ సేవకులు చెప్పారు. బిల్లికరణం గారు నినాదం కూడా అదే. ఏంటి నాయన నీ విజయంలో ఈ రహస్యం ఏంటంటే ప్రార్థన చెప్పాలి. ప్రార్థన దీని కొరకే ఇలాగ సమకూర్చడం. ఇది నిజంగా చెప్తా ఉన్నాం. దీన్ని ఏకీభవించండి. అందరూ కలిసి ప్రార్థన చేసి మన సంఘాలను, మనకున్న పరిచయలను నలుమూల వ్యాప్తి చేద్దాం. ప్రభు రాకడ కొరకు అనేక మందిని సిద్ధపడతాం. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడిరా. దైవ సేవకులు మందసాన్ని గురించి ఆ యొక్క మందసాన్ని ప్రస్తావనెత్తుతూ సేవకత్వాన్ని గురించి కొన్ని సంగతులు తెలియజేశారు. చాలా మంచి విషయాలు. మనం కూడా అన్నిల పద్ధతి ప్రకారంగా ఫాలో అవుతాం కదా. వాళ్ళలాగా చేయాలని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఎక్కడైనా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చేమో, కానీ దేవుని పనిలో దేవుని నిర్ణయాలే, తలంపులే మనము స్వీకరించాలి. ఎలాంటిదైనా ఇప్పుడు పౌలు గారు, దావీదు, అలాగే మోషే గారు, అబ్రహాం ఇలాంటి వాళ్ళ విషయంలో నిత్యం చేరువుగా ఉంటారు కనుక పౌలు గారు సైతం ఆ ప్రదేశానికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం జరిగింది కదా. మళ్ళీ దర్శనం ద్వారా ఒక వ్యక్తి కనబడి, మాకు ఇక్కడ సేవ లేదు, అల్లాడిపోతున్నాం, రండి మాకు స్వార్థ ప్రకటించండి, చెప్పండి అని చెప్పడం. ఇలా చాలా ఉన్నాయి విషయాలు. మనం దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు తన చిత్తం ఏంటో మనకి తెలియజేస్తాం. ఇక్కడ మందసానికి వచ్చినటువంటి వివరణ, అసలు విషయం ఏంటంటే, ఈ మందసాన్ని గురించి నిర్గమాకాండ 25వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మోషేతో దేవుడు చెప్తాడు.
మోషే, నేను వారి మధ్య వసించినట్లుగా వారు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎలా నిర్మించాలి? నేను ఎలా చూపిస్తానో వారికి కదా, నేను చూపించే రీతిగా మాత్రమే వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయాలి. ప్రత్యక్ష గుడారాన్ని చేయాలి. ఏంటంటే ఇప్పుడు మనకు జరుగుతున్న పొరపాటు ఏంటంటే, మేము విశ్వాసులుగా ఉన్నప్పుడే సేవకులు ఏం చేసేవాళ్ళంటే కొద్దిగా మనకు ఈ ఫెలోషిప్ లాంటి వాటిలో అలాగే పెద్దగోస్ట్ వాటిలో కొందరు ఒక ప్రత్యక్షతకి వెళ్ళేటువంటి దైవ సేవకులు ఉండేవారు. వాక్య జ్ఞానం వాళ్ళు ఈ ప్రత్యక్ష గుడారాల గురించి చెప్పేవాడు. ప్రత్యేకంగా సేవకులు ఇలా ఉండేవారు, వచ్చేవారు. 3-4 రోజులు చెప్పేవారు ప్రత్యక్ష గుడారాల గురించి. అప్పుడు నేను చిన్నాడిని వెళ్ళిపోయి ఆ చివరి కూర్చొని అన్ని ఇంత ఉండేవాడు, రాసుకుంటూ ఉంటాను. ప్రత్యక్ష గుడారం అనేది బైబిల్ కాలేజీలో కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్. అందుకు చాలా గొప్ప విషయాలు అలా ఉండేవి కాబట్టి మేము చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఇప్పుడు సేవకులు నేను మిమ్మల్ని విమర్శించలేదు, చాలామందికి ఈ ప్రత్యక్ష గుడారం గురించి తెలియదు. దాని నిర్మాణం ఎలా తెలియదు. అప్పుడే చిన్నాళ్ళుగా ఉన్నప్పుడే విశ్వాస జీవితంలో ప్రత్యక్ష గుడారం 1 ప్రాకారం కదా, లేక ఆవరణం, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం, 7 భాగాలుగా ఉంటుంది. మరి ఆవరణంలో లేక మైదానంలో ప్రాకారంలో బలిపీఠము, గంగాళము కదా. అలాగే మరి పరిశుద్ధ స్థలములో దీపవృక్షం కదా, సముద్రపు రొట్టెల బల్లాయి ఒకటి. అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళేసరికి ఈ మందసం కూర్చుంది. ఈ మందసం అనబడేటటువంటిది గురువు. అయితే మీరు తర్వాత చదువుకోండి, నిర్గమాకాండ 25వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారాన్ని గురించి తెలియజేస్తూ మొట్టమొదటిగా దేవుడు మోషేకి మందసాన్ని గురించే బయలుపరిచాడు. మందసం తుమ్మకరతో చేయాలి కదా, దాని మీద బంగారు రేకును పొదిగించాలి. పొదిగించడం మాత్రమే కాకుండా దానికి ఉంగరాలను తయారు చేసి, ఇది మందసం అనుకోండి, ఇక్కడ వేళ్ళు కదా, ఇక్కడ ఉంగరాలను తయారు చేసి అటు ఇటు ఆ ఉంగరంలో ఏం చేయాలంటే కర్రను ఒకదాన్ని అందులో సెట్ చేయాలి. చూడండి, ఒకసారి చూడండి, నిర్గమాకాండం 25కి వెళ్ళండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. తుమ్మకర్రతో మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలను, 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దాన్ని పొడిగింపవలెను. దాని మీద బంగారు జమను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను, అది 4 బంగారు ఉంగరములను, అంటే ఇటొకటి ఇది 2, ఇటు 2 కదా. ఒక పక్క 2 ఉంగరాలు, ఎదురు ప్రక్కన 2 ఉంగరములను ఉడునట్లు దాని 4 కాళ్ళకు వాటిని చేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసము మోయుటకు ఆ ప్రక్కల మీది చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఆ మోతకర్రలను ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని అది నాన్న వినండి, చాలా సబ్జెక్ట్ ఇది, కొద్దిగా అర్థం ఉంటాను. ఆ మోతకర్రని అందులో ఆ ఉండాలనే సెట్ చేయాలి, ఎప్పుడు తీయకూడదు. ఇందాక దైవ సేవకులు చెప్పినట్లుగా ఈ మందసాన్ని యాజకులు మాత్రమే మోయాలి.
లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గోత్రంలో కూడా వంశాన్ని అహరోను సంబంధించిన వంశాన్ని యాజకత్వం చేయటానికి ప్రత్యేకమైన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ మనసు ఇక అలా గ్రాడ్యువల్గా వచ్చేసరికి న్యాయాధిపతుల కాలం గతించిపోయింది. రాజుల కాలం వచ్చింది. సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజు అయ్యాడు. మనం మొత్తం ఆయన చరిత్ర అంతా చదివితే మందసాన్ని గురించిన అత్యాశక్తి సౌలు రాజులో కనబడదు. అంటే దాని విలువ అతడు ఎరిగినా కూడా విలువను గ్రహించినా కూడా అది నిలబెట్టుకునేటటువంటి ఆ జ్ఞానం కానీ ఆ సమర్పణ కానీ సౌలు రాజులో లేదు కదా. ఇంక రకరకాలుగా ఎక్కడెక్కడ పట్టబడిందో ఏలి బిడ్డల కాలంలో అవన్నీ తెలుసు. ఫిలిస్తీన్ అంత నష్టపోయారు. ఆ గుడిలో దేవతలు ఆ బొమ్మలు ఎలాగో చిన్నాపిల్లమై వాళ్ళ రహస్య స్థలాల్లో గడ్డలు రావడం, భయంకరమైనటువంటి తెగులు ఆవరించి అలమటించడం జరిగింది. రకరకాలుగా అయిపోయింది పరిస్థితి. ఇది ఎక్కడికి తీసుకొచ్చారంటే అభినాదాబు ఇంట్లో పెట్టారు. అని ఇక్కడ చూడండి. అభినాదాబు ఇంట్లో పెట్టినప్పుడు అక్కడ మనకు అన్ని సంవత్సరాలు ఆ ఇంటిలో ఆత్మీయ వాతావరణం కానీ ఆశీర్వాదం కానీ అభివృద్ధి గురించి కానీ మనం చదువుకుంటే 2 సమూయేలు 6వ అధ్యాయం ఏమి కనబడదు వినండి. కనబడదు. వారు లేవి గోత్రానికి చెందిన వారే. ఆ ఇంట్లోనే ఉంది కానీ అభివృద్ధి కనబడలేదు. సరే దావీదు గారు వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత ఆయనకి ప్రార్థన అన్నా, మందిరం అన్నా, మందిరికి సంబంధించినటువంటి కదా వస్తువులు అన్నా కూడా చాలా ఇష్టం ధర్మశాస్త్రం అన్న. కానీ మనసు అలాగెందుకుంటామని ఇక క్రొత్త బండి వాడు చేశారని పాస్టర్ గారు చెప్పినట్టు ఏదో చేసి మొత్తానికి తీసుకెళ్తే ఇక్కడ అపాయం జరిగింది. వారు నాకోను కళ్ళెం దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లకు కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందస్సును పొచ్చుకనగా. సరే అక్కడ ఏదో ఒక సంఘటన జరిగింది. దానివల్ల ఆ యొక్క ఎట్లు కాలు జారినందున అది ఇలా ఉరిగింది. మనసు పడిపోతుంది. దీని విషయం విలువ ఎరగనటువంటి వారు ఆ ఉజ్జ మనసు పడిపోతుందనే కదా పట్టుకుంది. ఏంటి దేవుడు కోపం రావడం, ఆయన్ని చంపింది. ఇక్కడ మనం సేవకు బాగా గమనించాలి. సేవ అనేది మా పాస్టర్ గారు రావట్లేదులే నేను ప్రసంగం చేస్తాను అన్నట్టు కాదు. ఆయన రావట్లేదులే ఆయన ఎవరు దెయ్యం పట్టిందంట అని నేను ప్రార్థన చేస్తాను అన్నట్టు కాదు. అపోస్తల కాలంలోనే దెయ్యాలు అల్లాడించి వాళ్ళని వస్త్రహీనులుగా చేసేసింది. నేను రాజును ఏమనుకున్నానని సౌలు కూడా ఆయన అర్పణలు బలు అర్పించడం మొదలు పెడతారు. బాబు పొట్టేడుకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం, తిరుగుబాటు చేయడం సోది చెప్పుడుతో సమానం. ఎవరు బాగుపడ్డా? పరిశుద్ధాత్మ పోయి దురాత్మ బట్టి యాజకులను చంపి దుష్టుడై భ్రష్టుడై సోదరులు చెప్పించుకొని చచ్చాడు. మరలా యోధారాజైన ఉజ్జయ కాలం వచ్చేసరికి ఆయన కూడా తుపాకని చేతబట్టి చెప్పారు యాజకులు, నాన్న అది నీ పని కాదు, రాజుగారు మీరు చేయకూడదు, మనుషులు పరిపాలన చేయొచ్చు కానీ దైవాలయ సంబంధమైన కార్యాలు చేయడానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదంటే గర్విష్ట అహంకారే. దేవుడు అప్పగించనిది, దేవుడు ఇవ్వనిది, అర్హత యోగ్యత లేనటువంటి దైవ కార్యం చేయడానికి కోరుకున్నాడు. మొసడు పుష్టొచ్చింది. సత్యవరకు తన జీవితంలో ఎప్పుడు దేవుని మందిలో కాలే పెట్టాలి. ఇది సేవ చేస్తున్న మనం దేవుడి దర్శనం కావాలి, ఆయన పిలుపు కావాలి. పిలుపున్నా కూడా ఒకటేమో మనకు ముందు అయ్యగారు ఈ సహవాసం ఉంది, బక్సీ గారి సహవాసం, శివుని సహవాసం. ఆయన సేవకత్వం ఎలా చేశాడో ముందు ఆ దైవజనుల చరిత్ర తెలుసుకుంటారు. మనం ఆయనంతా ఎవరైనా
ఆ భక్తులు నడిచిన అడుగు జాడల్లో నడవాలి. వాక్యం తేటగా అది నడుస్తూ ఉన్నప్పుడే వాక్యం మనకు అర్థమైంది. అన్న ఇట్లాగా ప్రార్థన చేయడానికి ఇలా ఉండటానికి కారణం ఏంటంటే వాక్యం ఉంది. వాక్యం బాగా ఎక్కగా మనకు ముందు నక్షత్రులని భక్తుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి, చూడాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? 4 మాటలు రాగానే, కొద్ది స్థలం ఉండగానే, డబ్బులు ఉండగానే మందిరాలు పెట్టేస్తున్నారు. ఇంకా ఎవరు కాకపోయినా భార్య బిడ్డలు రావాలి, రేపు మీ నాన్న అందుతాడు ప్రార్థన రాకపోతే లాక్కొచ్చు. లేకపోతే బంధువు వరకు ఉంటాడు, అన్నలో తమ్ముళ్ళు చుట్టాలు స్నేహితులు ఉంటారు, శోధిస్తూ ఉంటాడు. రక్షణ కొరకు శోధించదు వేరు, సమకూర్చడానికి శోధించేది వేరు. అరణ్యానికి 1000 మంది వచ్చారు, పురుషులే 5000 మంది. ఎందుకు వచ్చారు? ఫుడ్ కోసం వచ్చారు. వాళ్ళే సిలివేయండి అని కాక ఈ బ్యాచ్ వేరు. ఇప్పుడు అందరూ భ్రమపడేది ఏంటంటే 10,000 మంది అక్కడే దేవుడు ఉన్నా. అరణ్యంలో కూడా వచ్చారు. తర్వాత ఏమైనా రక్షించబడ్డారా? మన గుర్తుపెట్టుకోండి, కొంతమంది సేవకులు కూడా వాళ్ళ స్థితిని బలహీనపరుచుకుంటారు. చూడు అక్కడ 1000 మంది అంటారు, చూడు ఎన్ని చర్చలు కడతారు. కడతారు ఎందుకు కట్టట్లా? చెట్టు కనపడతా ఆడొకటి కట్టేస్తారు. నానా తేడా లేకుండా పోయి కట్టేస్తారు. అంత మాత్రం కట్టినంత మాత్రాన, వాళ్ళ కులపోడు వచ్చినంత మాత్రాన, వాళ్ళ బంధువులు వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ పరలోక వారసులా, క్రొత్తగా జన్మించిన వాళ్ళ, జీవగ్రంథంలో పేరు రాయించుకున్న వాళ్ళ. అక్కడ లిస్టులో రాయించుకోవచ్చేమో కానీ అక్కడ లిస్టులో రాయబడాలి. ఇలాగ రకరకాలు ఉంటాయి. సేవ ఒక నీతి నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. దాన్ని మనం తెలుసుకోవాలి. ఎలాగ పడితే అలాగ సేవ చేసే వాళ్ళకి ఉద్రేకాలు ఎక్కువ ఉంటాయి, ఆవేశాలు ఎక్కువ ఉంటాయి, కోపం ఎక్కువ ఉంటుంది, బూతులు ఎక్కువ ఉంటాయి, అబద్ధాలు ఎక్కువ. ఇప్పుడు వచ్చిన తిప్పలలా ఇలాంటి వాళ్ళ వల్లే కష్టపడి కన్నీరు విడిచి సేవకులు కూడా వీలు లేకుండా నియమం ఇది. దైవ సేవ అంటే ఇది క్యాస్ట్తో, క్యాష్తో, క్లాస్తో చేసేది కాదు. ఇది అభిషేకంతో చేసేది. ఏనా ఇక కింద పడుతుంటే ఇక తగుదనమ్మని ఉజ్జ ఆ మనసాన్ని పట్టుకున్నాను. నేను అభినాదాబు యాజకుడిని, లేవి గోత్రానికి చెందినవాడిని, వాళ్ళ కుమారుడిని, ఏదన్నా నాకు పెట్టేసి సత్యం. క్లియర్గా మనం చదువుకున్నాం. మోత కర్రలు ఉంటే ఆ ఉంగరంలో నుండి ఎప్పుడు కూడా కర్రలు తీయకూడదు. అవి ఎందుకంటే మొయ్యటానికి, మంతసాన్ని మొయ్యటానికి. దీనికి లేవు కాబట్టి ఇక్కడ పట్టుకుంటాం. కర్ర ఉంటే కర్ర భుజాన వేసుకో. ఎందుకు పెట్టాడు దేవుడు మోతకర్రలు? మొయ్యటానికి. మందసాన్ని అడ్డదడ్డాలుగా కొట్టుకోకూడదు. కింద కాళ్ళు ఉన్నాయి, ఇటు ఇది ఉంది, అటు అది ఉందని కొట్టుకోకూడదు. దేవుడు మందస్సు, దేవుడు మోషేతో చెప్పి ప్రత్యేకంగా అటు 2 ఇటు 2 ఉంగరాలు, దానిలో ఈ కర్రను దూర్చాలి, దాని మీద భుజాన వేసుకోవాలి. అవి మోతకర్రలు. మందసాన్ని మోసేటప్పుడు ఆ మోతకర్రలను ఉపయోగించాలి. అది యాజకులు ప్రత్యేకించబడిన ఏర్పాటు చేయబడిన వాళ్ళు కూడా ఎలా పడితే అలాగా పట్టుకోకూడదు మందసాన్ని. అది కొంతమంది తేలిక అయ్యింది, మంచి పని చేసి సచ్చాడంటే మంచి పని, అది మంచి కానీ చెడే కానీ దైవ నియమం ప్రకారంగా మంచిది కూడా చేయాలి. ఎక్కడో దాకెందుకు నోవహును ఆర్డర్ చేయమన్నాడు, చేశాడు. అదేం బాగుంటుంది ప్రభా, టేక్కర్ అయితే బాగుంటుంది కానీ వేసాడు. దెబ్బ మునిపోయి మొత్తం మునిగిపోయాడు. దేనితో చేయాలని దానితో. పరలోకం అనబడేటటువంటిది ప్రభా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చాలు. ఎవరట? నా తండ్రి. అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే, అంటే వాక్యానుసారమైన జీవితం కలిగినటువంటి వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అది కాబట్టి ఇప్పుడు చాలామంది మోత కర్రలు పట్టుకోకుండా, భుజాలు వేసుకోకుండా దేవుడి సేవను అడ్డదడ్డాలుగా చేస్తున్నారు. మందస్సు యేసుప్రభు వారే,
ఆయన మోయవలసిన వారు మోయాలి. కుక్క పెత్తనం గాడి చేసినట్టు చేస్తే తందుదంట. కాబట్టి నీకు పిలుపు, సమర్పణ, ప్రత్యక్షత ఉంటే భుజాన మోతకర్రలు వేసుకో. ఒక క్రమంలో నేను దేవుని సేవ చేయి. నాకు డబ్బులు ఉన్నాయని డబ్బులు రూట్లో కొట్టుకోకూడదు. నాకు క్యాస్ట్ ఉందని క్యాస్ట్ రూట్లో పట్టుకోకూడదు. చాలా తప్పు అది. ఏమండి, నేనేదో సూట్లు బూట్లు వేద్దానని ఆ క్లాస్ రూపంలో పట్టుకోకూడదు. ఇప్పుడు అదే చూస్తున్నారు జనాలు. ఎవరు సూటు బూట్లు క్లాస్ ఉంటారో వాళ్ళే. ఇప్పుడు అందరూ క్యాస్ట్ అనే ఆ క్యాస్ట్ అంతా అక్కడికే వెళ్తున్నారు. ఏంటంటే మనం సంఘాల్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు మాకు పలానా ఇంటి పేరు చూడండి, మాకు బంధువులు అవుతారు, అందుకని ఎవరో కాదురా మన చుట్టాలే అని వెళ్తున్నాం. అది అసలు ఈశ్వరు అనుకుంటే మనకు వచ్చేదండి రక్షణ. ఏమైంది మన బ్రతుకు? ఇట్లా తయారయ్యారు. కాబట్టి ఇవన్నీ అడ్డదడ్డాలుగా ఉద్యోగాలుగా మందసాన్ని కొట్టుకున్న గుంపు ఇది మనుషులకు నిత్య జీవాన్ని కలుగా చేయదు. ఇతను మందస్సం పట్టుకున్న మందస్సులో ఉన్న ప్రభావము అక్కడ పని చేయలేదు. ఈ మందస్సము ద్వారా ఎన్ని శత్రు దేశాలను జయించగలిగారు. యాజకులు మందసాన్ని భుజాన వేసుకొని వారు వెళుతున్నప్పుడు, దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు దేశ దేశాలను జయించుకుంటూ శత్రు సమూహాన్ని అతమారుస్తూ, ఏమండి, యోర్దాను ప్రవాహం యాజకులు ఈ మందసాన్ని మోసే యాజకులు అలాగెళ్ళి ఆ ప్రవాహం మీద కాలు మోపగానే పైనుంచి చాలా ఒరవడగా వచ్చే ప్రవాహం. ఎవడైనా ఒక పెద్ద పెద్ద బండరాళ్ళను కొట్టుకొని ఎర్ర సముద్రంలో కలిసిపోద్ది అనమాట ఆ ప్రవాహం. ఏ మనిషి అక్కడ కాలు పెడితే కొట్టుకొని వెళ్ళిపోయి అక్కడ యోర్దానులో కలిసిపోతుంది. అంత భయంకరమైన ప్రవాహం. ఒక సామాన్యమైన మనుషుడు అయితే యాజకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడు. ఆయన ఒట్టిగా వెళ్ళాల. వారి భుజాల మీద ఏముంది? మందసం ఉంది. యెహోవా మందసం ఉంది. వాళ్ళు ఆ ప్రవాహంలో కారక పాపగానే ఏకరీసిగా రీతిగా అట్లా ఆర్టిస్ట్ అట్లా ప్రవాహం కనబడతా ఉంటుంది. ఆర్ట్లో అలా నిలిచిపోయి అది మొయ్యవలసిన వాడు మోస్తే, నానా చేయవలసిన వాడు సేవ సరిగా చేస్తే ఎలాంటి కరోనా వైరస్ ప్రవాహమైనా ఆగిపోగును గాక. చూడండి, నిద్రబాబు అక్కడ నాకే చూడండి. ఎందుకంటే వాళ్ళ దేవుడు మీ శక్తుల గురించే, మన శక్తుల గురించే మనతో మాట్లాడుతున్నారు. భయంకరమైన ప్రవాహం. ఏ శాస్త్రవేత్త, ఏ జ్ఞాని, ఏమండి, ఏ యోధుడు కూడా ఆ ప్రవాహాన్ని ఆపలేకపోయాడు. కేవలము మందసం మోస్తున్న యాజకులు, అది మందసం మోస్తున్న యాజకులు. యేసయ్య మోస్తున్న సేవకులుగా మనం ఉండాలి. డబ్బులు మోస్తున్న వాళ్ళు కాదు, కాస్తులు మోస్తున్న వాళ్ళు కాదు, లోకాన్ని మోస్తున్న వాళ్ళు కాదు, పాపాన్ని మోస్తున్న వాళ్ళు కాదు, రాజకీయాన్ని మోస్తున్న వాళ్ళు కాదు. దేవుని యేసయ్యని మోసే వారి ఏ ప్రవాహమైన తెగులైన ఆపగల సామర్థ్యాన్ని, శక్తిని దేవుడిచ్చాడు. గట్టిగా చెప్పండి. అది వారిలోనే ఉంది. ఏమండి, ఎరుకో ప్రాకారాలు బలమైనవి, ఏ పెరండగా పేరుకోవు, కదలు ఆ ప్రాకారాలు. అలాంటి ప్రాకారములను ఈ యాజకులు మందసం మోసుకుంటూ దాని చుట్టూ తిరగగా, స్తోత్రాలు చెల్లించగా, కేకలు వేయగా ఎరుకో గోడలు ఏమైపోయింది? ఊగిపోయింది. దేవుని స్తోత్రాలు. అలాంటిది మనస్సు. మనస్సులో అలాంటి ప్రభావం ఉందండి. అలాంటి ప్రభావం ఉన్న మందసాన్ని ఈయన ముట్టుకున్నాడు. అనేకుల్ని బ్రతికించవలసిన 6 లక్షల కాల్బలాన్ని మందసం మోసే సేవకులు నడిపించారు, బ్రతికించారు. ఏమండి, వారిలో వెలువడేటట్లుగా చేశారు, వారిని ఉజ్జీవింప చేశారు. అలాంటిది శక్తి మందస్సు. ఈ ఉజ్జా పట్టుకొని తాను సచ్చాడు. అనేక మందిని బ్రతికించవలసిన వాడు ఏమయ్యాడు? చచ్చాడు. అర్థం చేసుకో.
సేవ చేస్తున్నాం. మనం పోయవలసిన రీతిగా, సేవ చేయవలసిన రీతిగా, వాక్య నియమం ప్రకారం, పిలుపు, సమర్పణ, దర్శనం ప్రకారం, పరిశుద్ధత, యథార్థత కలిగి ఏమండి పోరాడువాడు నియమం ప్రకారంగా పోరాడితేనే ఏమొస్తుంది? కిరీటం దొరుకుతుంది. జడ్జి అయిన వాడు ఎలాగా? నియమం ప్రకారంగానే పోరాడాలి. యోధులు మనం, ఆధ్యాత్మిక సంబంధమైన పహేలమానం మనం పోరాడున్నది శరీరంతో కాదు, దురాత్మ సమూహములతో పోరాడుతున్నా. వాడు నీకంటే శక్తివంతుడు, బలవంతుడు కదా. వాడికంటే సర్వశక్తిమంతుడు దేవుడు, మహాబలుడు దేవుడు. సాతానుగాడు బలవంతుడు, శక్తివంతుడు. ఆదామును బట్టి మానవుడు బలహీనుడు. నానా బలహీనుడు ఆదామును బట్టి బలహీనుడు మానవుడు. అయితే దేవుని బట్టి, దేవుని యొక్క ప్రభువారి యొక్క రక్తాన్ని బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి ఆయన ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏనా అధికారం ఇచ్చాడు దేవుడు. కనుక ఆయన అనుసరించేవారు, ఆయన వెంబడించేవారు, ఆయన చాటును దాచబడిన వారు, ఆయన ఎరిగిన వారు, కలిగిన వారు బలవంతులు. ఆ బలము మనలో పనిచేయాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఓ పర్యాయం నాన్న అందరూ వినాలి దయతో దేవుడు చెప్తున్న మాటలు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, కొంతమంది పిలుపు ఉంటుంది కదా, సమర్పణ ఉంటుంది, అభిషేకం ఉంటుంది, వరాలు ఉంటాయి. అలాంటి వారు సహితం, ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడుతున్నారు. ఫిలిస్తీన్ల మీద జయాన్ని కలిగించడానికి లేక ఫిలిస్తీన్ల నుండి రక్షించడానికి దేవుడు శాంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి, నేను ఇలాంటి బిడ్డ నేను ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ బిడ్డను కూడా మీరు కనాలంటే మీరు నిష్ఠా నియమం కలిగి ఉండాలి. నాన్న మనం కూడా నాన్న శాంసోన్ లాంటి ఆత్మ సంబంధమైన యోధులను కనాలంటే, ఆత్మీయ బిడ్డల్ని శాంసోన్ తల్లిదండ్రులు ఎంత నిష్ఠా నియమంతో ఉన్నారో, ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులమైన మనము అలాంటి నిష్ఠా నియమం కలిగి ఉండాలి. పరిశుభ్రత ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యానుసారమైన జీవితము ఉండాలి. ఏ విషయంలో కూడా తేడా లేకుండా, మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎందులో కూడా తేడా లేకుండా మన జీవితాలు నిష్ఠా నియమముతో, పవిత్రతతో, ఆత్మ బలముతో ఉన్నప్పుడు శాంసోన్ లాంటి ఆత్మ యోధుల్ని మనం ఆత్మ సంబంధంగా కంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుమార్తెను పంపితే ప్రార్థించి ఏమండి కుటుంబాన్ని బాగు చేసి, ఈ కుమారుడు పంపితే బలంగా వచ్చారు. వాడు ఎక్కడికి వెళ్ళినా దేవునికి మహిమ, ఆత్మీయ తండ్రికి పేరు తెస్తారు. మన కనేటప్పుడు ఆత్మీయంగా బిడ్డలను మనం గర్భం ధరించేటప్పుడు ఒక స్త్రీ ఎలా పత్తి ఉండాలో కదా, ఏది తినకూడదు, ఎలా తినకుండా ఇష్టమైన దాన్ని నెట్టేయాలో కదా, ఆమెకి ఇష్టం లేనిదైనా కూడా అది తినాలన్నప్పుడు అలాగా తినాలో, శ్రమైన అనుభవించాలి, కష్టమైన అనుభవించాలి. ఆ బిడ్డలు సంపాదించే విషయాల్లో ఏంది పొద్దుకులు, మీ పాస్టర్ గారు వస్తా పోతా ఉంటుంది, ఏంటంటుంది, ఏంది ఎంత ఇస్తున్నారు ఏంది అంటున్నా, మీ పాస్టర్ గారు ఎప్పుడు చూసిన ఇక్కడే ఉంటాడు ఏంది, ఎవరు ఇస్తారని అంటా ఉన్నా కూడా ఎన్ని శ్రమలైనా నిందలైనా వాళ్ళని కరే విషయంలో మనం భరించాలి. గట్టిగా చెప్పడం తప్పదు, మనకే భరించాలి. అనా భరిస్తే వాళ్ళు ఆ నియమంతో ఉన్నారు కనుక అక్కడ నజీం చేయబడినటువంటి వాడు, ప్రతిష్ఠించబడినటువంటి వాడు, యెహోవా ఆత్మ అభిషేకం పొందినటువంటి వారు శాంసోను కన్నా. కాబట్టి బాగా ఈయన కూడా సింహాన్ని చీల్చాడు, పచ్చి గాడిద ఎముకతో వందల మందిని చంపాడు. బాగానే ఉంది, నీ ప్రకారం బ్రతికినంత కాలం బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే దెలీలాని ఆశించి ఏమండి తాను ప్రతిష్ట చేయబడినటువంటి వెంట్రుకలను కొరిగించుకొని బోడివాడైపోయాడో అప్పుడే బలాన్ని పోగొట్టుకున్నాడు.
వచ్చారు ఫిలిస్తీన్లు అన్న టక్కుని లేచాడు. ఏదో చేస్తాం అనుకున్నాడు. అతనికి ఏం తెలియలేదు. యెహోవా ఎడబాసిన సంగతానికి అది పిలవబడిన అభిషేకం ఉంది. ఏంటి పరిస్థితి? లోకాన్ని ఆశిస్తున్నాం, కణాన్ని ఆశిస్తున్నాం. నేను విమర్శించడం కాదు, వాస్తవాలు జ్ఞాపకం చేస్తున్నాను. హిమ్ అనేది వచ్చింది. ఇటీవల వాడు సేవకుని పత్రం చేసిన సచ్చాడు. పెళ్ళవే చంపేసి జాన్ ప్రభాకర్ అనే ఏమైంది? వాడు చూడండి, తేలిగ్గా సేవకుల్ని డైవర్ట్ చేశాడు. ఆ ధనాన్ని చూపించి 10,000 2,000 అన్ని వేలు అని చెప్పేసేసి ఎలవేసి నిజంగా అంత సంఘాలు పిలుపు మంచి స్పీకర్స్ కూడా ఏమండి తలంచేశారు. సంఘాలు పాడైపోయింది. కొంతమంది అయితే ఆ ప్రకాశం జిల్లా వైపు పారిపోయి విశ్వాసం దాన్ని తట్టుకోలేక మన మందిరంలోనే ఒక 2 నెలలు పడుకున్నాను. అక్కడున్న దేవుని బిడ్డలు భోజనం పెట్టాడు. నేను వాళ్ళని విమర్శించాలని చెప్పట్లేదండి, నన్ను మన్నించాను. శాంసోను వలె మనం ప్రత్యేకించబడ్డ వారమైనా కొన్ని ప్రలోభాలకు లోనైపోయి, ఆశలకు లోనైపోయి మన అభిషేకాన్ని కోల్పోతాం. అది నేను చెప్పాను. నియమములు వచ్చిన వారమే ఒక ఆశ మన నీతి నియమాన్ని పదం చేస్తావు. శావకత్వం అక్కడ ఉజ్జయేమో మోతకర్రలను పట్టుకోకుండా అడ్డంగా పట్టుకొని చనిపోయాడు. ఒక నియమంలో పిలుపుతో వచ్చిన ఈయనేమో వంకరగా ప్రవర్తించి అభిషేకాన్ని పోగొట్టాడు. నా వైపు చూడాలి, దయతో విషయాలు తెలుసుకోవాలి. ఇది పరిస్థితి ఇలాగ ఏర్పడుతూ ఉంది. నేను ముగిస్తున్నాను. ప్రస్తుత దినాల్లో మన యేసయ్య అనబడే మందసాన్ని ఎట్లా మనం మోస్తున్నాం? అది అడదండాలుగా మోస్తున్నామా? నియమ ప్రకారంగా మోస్తున్నాం. పరిశుద్ధత వాక్యానుసారమైన జీవితం కలిగి మనం మోస్తూ ఉంటే అలనాడు యెహోషువ నాయకత్వంలో కదా ఎరుకో యోర్దాను ప్రవాహం అనేకమైన వాటిని దాటుకుంటూ శత్రువు చేశారని కదా ఓడిస్తూ వాగ్దాన దేశానికి ఎలాగో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అలాగే దైవ సేవకులమైన మనము మన స్థితిని కాపాడుకొని మన ప్రభువారైన ఆ యొక్క మందసాన్ని క్రమబద్ధంగా మనం మోస్తుంటే మన బిడ్డలందరూ అతి పవిత్రమైన మార్గాల్లో జయాన్ని కలుగుతూ మన వాగ్దాన దేశమైన పరలోక రాజ్యంలో చేరతారు. మనం చేరతాం. గట్టిగా విస్తారంగా చెప్పను. ఒక మాట నీకు చెప్తే చాలు, కొద్దిగా ముడిసరికి ఇస్తే చాలు. మీరు కార్పెంటర్స్ అండి, ఒక చక్కిస్తే చాలు, దాన్ని ఏ వస్తువులైనా తయారు చేస్తారు. కాబట్టి కల్ప మీ దగ్గర పెట్టారు, మీరే వస్తువులు తయారు చేస్తారు. మీరు చక్కగా టేబుల్ చేస్తారు, మంచం చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి. అది మందస్సం అంటే ఏది దేవుడు ఉద్యాన్ని చంపాడంటే అడ్డం కొట్టుకుని చంపగా నిలబెడతాడు. రెండోది ఏంటంటే అవినాదం వెంట ఏ బ్లెస్సింగ్స్ లేవు. అది ఉభయదేవుడు వెంట ఉన్నప్పుడు ఆ 3 నెలల్లోనే ఏమంటే ఉభయదేవుడు తనకు కలిగిన తన ఇంటి వారు అందరూ ఏమయ్యారు? ఆశీర్వదించబడ్డారు. అప్పుడు ఏదేదో ఉండేది. మందసం ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో వెలుగు ప్రకాశించి పెళ్లి కానుడు పెళ్లిళ్ళు అయిపోయింది. ఏమండి అప్పులు తీరిపోయింది. పంటలో సమృద్ధి కొన్ని అంత కడకడలాడుతూ ఉంది అన్నమాట. ఏదో ఈ సంతవేదర బాబు ఎప్పుడు లేదంటే అక్కడ మందస్సు. అలాగా ఆశీర్వదించబడటానికి కారణం ఒబేదేవుని హృదయము దేవునికి ఇష్టమైంది. అతని బిడ్డల ప్రవర్తన సరైనది కనుకనే ఆశీర్వాదం పొందుకోగలిగాడు. అది రాజుగారు కూడా గ్రహించి అరే బాబు ఒక్కడే అంత తీసేసుకెళ్తున్నాడు, ఈ ఆశీర్వాదం దేశ ప్రజలందరికీ పంచాలని మన దానికి తీసుకెళ్ళాడు. కనుక మన మందస్సం మన యేసయ్య నాన్న తల్లవచ్చని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఉన్నాడు. ఆ మనసాన్ని మోసే యోగ్యత అర్హతను సంపాదించుకున్నావా? ఆ దర్శనం నీకుందా? ఆ పిలుపు నీకుందా? ఆ సమర్పణ నీకుందా? ఆ పరిశుద్ధత నీకుందా? ఎలా పడితే అలా నాకు వాక్యం వచ్చలేదు, నా చెప్పడం వచ్చలేదు, చేయడం వచ్చినట్టున్నా. ఈసారి ఎవరికి వాళ్ళు పరిశుద్ధి చూస్తున్నా. అందరూ కూడా ప్రార్థించేద్దాం. అందరూ ప్రార్థించేద్దాం.
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరం అలాగే ప్రార్థన పూర్వకంగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమైన రీతిలో